బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి జెండా చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న నాయకులు కార్యకర్తలు రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బీజేపీ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి గుజ్జల రామకృష్ణారెడ్డికి గజమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమ జన్మదిన సందర్భంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు చూపుతున్న అభిమానం ఆప్యాయతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళతోని 66 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్నాను. నేను గడిచిన ప్రత్యక్ష రాజకీయాలకు 1985లో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన. అప్పటి నుండి భారతీయ జనతా పార్టీ జెండాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఊరికి ఆనాడున్న 56 మండలాలు, తర్వాత నేను ఎమ్మెల్యే అయినాక ఏర్పడ్డటువంటి 57వ మండలానికి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంత విస్తరణ, కార్యకర్తల సమీకరణ ఇవన్నీ చేసి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇవాళటి కూడా పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాల 40 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ నా రాజకీయ ప్రస్థానంలో నాకు సహకరించినటువంటి కార్యకర్తలు, సోదరిమణులు, సోదరులు, నాతో నడిచినటువంటి సోదరులు, అసలు బాసినటువంటి యొక్క సోదరులు చాలామంది 22-23 మంది అమరులైనారు. మరి వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు నివాళులర్పిస్తూ నాతోని సహకరించి నాతోని పనిచేసి నాతోని ప్రయాణించినటువంటి కార్యకర్త సోదరిమణులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇవాళ దేశంలో పరిస్థితులు మారినాయి. ఆనాడు నేను 85లో పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు, 87లో పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, 88లో నేను సర్పంచ్గా ఎన్నికైనప్పుడు, తర్వాత జెడ్పీటీసీగా ఎన్నికైనప్పుడు, తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు రాజకీయ పరిస్థితులు ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి రాజకీయ పరిస్థితులు భారతీయ జనతా పార్టీ ఎదుర్కొన్నది. మరి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము వైరుధ్యాలే తప్ప భారతీయ జనతా పార్టీకి హింస పట్ల ఎప్పుడూ విశ్వాసం లేదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ రాజకీయాలు అంటే ఎన్డీఏ మిత్రపక్షాలు కలిసి 22 రాష్ట్రాల్లో అధికారం కొనసాగిస్తూ ఉంటే సిద్ధాంత విస్తరణ జరిగినటువంటి పరిస్థితిలో ప్రజలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకొని భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశానికి సరైనటువంటి నాయకత్వం వహించగలుగుతుంది, ఒక మార్గాన్ని సూచించగలుగుతుంది అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. కార్యకర్తల కృషిని ఎప్పుడు మనం మరవలేదు. ఈ యొక్క పార్టీ సిద్ధాంత విస్తరణ కానీ ఇవాళ పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి వాళ్ళ ప్రజలకు కాంగ్రెస్ ఏంటిది, ఈ దేశంలో బీజేపీ ఏంటిది, కమ్యూనిస్టులు ఏంటిది, ఈ 3 పార్టీలకు సిద్ధాంతాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ దేశ ప్రజల అవసరాలు ఏంటిది, దేశంలో ఉన్నటువంటి వనరులు ఏంది, దేశ ఆర్థిక స్థితిగతులు ఏంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఒకసారి సమీక్షించుకుంటే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మూల సిద్ధాంతమే సరైనటువంటిదని ప్రజలు భావించే విధంగా కృషి చేసినటువంటి కార్యకర్త సోదరులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళ కృషి మరవలేను. మిగతా నా జీవితంలో నాకు భగవంతుడు ఎన్ని రోజులు ఆరోగ్యాన్ని ఇస్తే, ఎన్ని రోజులు ఆయుష్ను ఇస్తే అన్ని రోజులు కూడా ఈ పార్టీ విస్తరణ కొరకు, కార్యకర్తల ఎదుగుదల కొరకు, పార్టీ ఎదుగుదల కొరకు పనిచేస్తూ ఉంటా.
పార్టీలో పనిచేయడానికి కొరకు కొంత మా సొంత ఏజెండాలు కానీ సొంత రకమైనటువంటి ఈ వ్యవహారాలు కానీ మానుకోవాలని చెప్పి నేను మిగతా సోదరులకు విన్నవిస్తూ ఉన్నా. ఇది కరెక్ట్ కాదు. ఒక మనిషి యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీయాలి అనే ఆలోచనతో ప్రయాణం చేయడం కరెక్ట్ కాదు. మరి అస్తిత్వ మూలాలు దెబ్బతింటే అది పార్టీ దెబ్బతింటుంది. కాబట్టి మరి పార్టీ కొరకు విస్తృతంగా అందరూ పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటూ, నాకు ఇలా ఇక్కడికి పెద్దపల్లి జిల్లా నుంచి, ఉమ్మడి కరీంనగర్ నుంచి అనేక మంది మిత్రులు, సోదరులు, సోదరిమణులు చాలామంది వచ్చి స్వయంగా, పరోక్షంగా, ప్రత్యక్షంగా వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపిస్తూ ఉన్నా. మా నిన్నటి నుండి నేను చూస్తూ ఉన్నా, జాతీయ జెండాను ఎగురవేసిన సందర్భం నుంచి నేను అనేక జాతీయ జెండాలు ఎగురేసినవి చూసిన, అనేక సార్లు కార్యకర్తలను చూసినాను. కానీ నిన్నటి 15 ఆగస్టు, 15 ఆగస్టు నుంచి కార్యకర్తల ఉత్సాహం, కార్యకర్తల యొక్క ఉనికి చూస్తూ ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా కార్యకర్తల ముఖంలో ఒక ఉత్సాహం, ఒక కళ కనపడుతుంది. తప్పకుండా రాబో, ఎందుకంటే దీనికి అంతటి కారణం ఒకటే. ఇవాళ కూడా అబ్జర్వ్ చేసి చూసినాను కదా, మా పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి నన్ను సన్మానం చేసిపోయారు. అంటే టీఆర్ఎస్ పార్టీ మీద కానీ, కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఇవాళ అనుకూలత లేదు. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలన చూసారు, ఇవాళ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసారు, ఇంకా 2.5 సంవత్సరాలు చూస్తారు. కానీ ఇది అది పెద్ద తేడా లేదు. కాబట్టి ఈ మా కార్యకర్తల ఉత్సాహాలు చూస్తే మాత్రం తప్పకుండా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేగా నెగ్గడం, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి ఇప్పుడు ఇవాళ కనపడుతున్నటువంటి మా కార్యకర్తలకు ముఖాలలో కనపడుతున్నటువంటి ఉత్సవం, ఆనందం ఇదే ఒక సూచిక అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. దయచేసి ప్రజలందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నన్ను ఎమ్మెల్యేగా చూసారు, నన్ను గెలిపించారు. చాలామంది ఎమ్మెల్యేలుగా చూసారు, ఇప్పుడు చేసేటోళ్ళని చూసారు, గతంలో చేసిన వాళ్ళని చూసారు. బేరీ చేసుకోండి ఒకసారి. ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు గ్రామాల అభివృద్ధి కానీ, మరి ప్రజలకు అందుబాటులో ఉండి మాట్లాడే తీరు కానీ, వ్యవహరించిన తీరు కానీ ఏ విధంగా ఉందో దయచేసి ఆలోచించాలి. ఒకసారి మంచికి అవకాశం ఇవ్వండి, మంచిని ఆశీర్వదించండి. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆశీర్వదించండి, మా పార్టీని ఆశీర్వదించండి. ఈసారి ఈ నియోజకవర్గంలో అవకాశాన్ని, ఈ పెద్దపల్లి జిల్లాలో అవకాశాన్ని కల్పించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతాను.